సార్ ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఇంకొకటి మాట్లాడుకుంటే స్పాండిలైటిస్ అని చెప్పొచ్చు. ఈ కంప్యూటర్ లైఫ్ స్టైల్లో, హెక్టిక్ లైఫ్ స్టైల్లో స్పాండిలైటిస్ అనేది చాలా మేజర్ అకరింగ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో ఎందుకు వస్తుంది దీన్ని మెయిన్లీ హోమియోపతిలో ఏమైనా క్యూర్ చేసే విధానం ఏమైనా ఉన్నాయా? స్పాండిలైటిస్ సమస్య అనేది కామన్ సమస్య. కామన్గా చాలామందిలో ఈ మధ్య మనకు చాలామంది కాలర్ వేసుకుని వెళ్తుంటారు, సర్వైకల్ కాలర్. సో ఈ సమస్య కూడా మెజారిటీ పేషెంట్స్ కనిపిస్తుంది. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. ఎందుకంటే ఎక్కువగా మనకి స్పాండిలైటిస్ లేడీస్లో కనిపిస్తుంటుంది. టీవీస్లో పనిచేసే వాళ్ళకు, కెమెరామెన్స్కి కానీ, ఎక్కువగా వెయిట్ ఎత్తే వాళ్ళలో కానీ, మెడపైన ప్రెజర్ ఎక్కువ పడి సాఫ్ట్వేర్లో కానీ ప్రెజర్ ఎక్కువగా మెడపైన పడి సిస్టమ్ పైన ఉంటారు కాబట్టి పిల్లలు బ్యాగ్స్ వేసుకొని వెళ్ళిపోతుంటారు స్కూల్స్ కూడా కదా, వాళ్ళకి కానీ అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ కదా, వెయిట్ దానిపై పడడం వల్ల కానీ ఇవన్నీ కామన్గా కనిపిస్తుంటాయి మీకు. ఈ స్పాండిలైటిస్ సమస్య వచ్చింది కూడా చాలామంది పేషెంట్స్ ఏంటంటే కామన్గా మెడ నొప్పే కదా, పెద్ద పట్టించుకోని అవసరం లేదు, నెగ్లెక్ట్ చేస్తారు. చాలామంది చేస్తారు. ఎందుకంటే మామూలు మెడ నొప్పే కదా, దాని గురించి పెద్ద వర్రీ అవసరం లేదని. బట్ ఇక్కడ ఏంటంటే ఏ మెడ నొప్పి అయినా సరే కొన్ని రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయాలి నొప్పి ఎలా వస్తూ ఉంది అనేది. ఆ నొప్పిలో స్టిఫ్నెస్ ఉండి, మెడలో స్టిఫ్నెస్ అంటే మెడ మూమెంట్ రెస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది ఆ నొప్పి ఇట్లా రేడియేట్ అవుతుంది. రేడియేషన్ ఇట్లా వేళ్ల వరకు పాకుతూ ఉన్నా, తిమ్మిరిగా ఉన్నా, మొబిలిటీ ఫ్రీగా లేకపోయినా, స్టిఫ్నెస్ ఆఫ్ మజిల్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా స్పాండిలైటిస్ కావచ్చేమని సస్పెక్ట్ చేయాలి తప్పనిసరిగా. ఈ 3 సింటమ్స్లో ఏవి కనిపించినా కూడా మీకు స్పాండిలైటిస్ కావచ్చు. అంటే మెడ నొప్పి అని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మెడ నొప్పికి స్పాండిలైటిస్కి డిఫరెన్స్ ఏంటి? అదే మీకు చెప్పాను కదా, ఇప్పుడు మెడ నొప్పి అనేది నొప్పి అంతే. ఈ స్పాండిలైటిస్ మీకు ఏమైంది, తిమ్మిరి వస్తుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ రావచ్చు. అంటే మెడ దగ్గర నుంచి ఇట్లా ఫింగర్స్ వరకు రేడియేట్ కావచ్చు పెయిన్. ఈ టిప్ ఆఫ్ ద ఫింగర్స్లో తిమ్మిరిలాగా అనిపిస్తుంటుంది. గ్రిప్ దెబ్బతింటూ ఉంటుంది, పట్టు దెబ్బతింటుంది. ఏమైనా పట్టుకుని ఇలా పట్టుకున్నప్పుడు ఆ గ్రిప్ పోతూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే పేషెంట్కు తప్పనిసరిగా దానిపైన కేర్ తీసుకోవాలి తప్ప నెగ్లెక్ట్ చేయకూడదు. ఒకసారి నెగ్లెక్ట్ చేస్తే పేషెంట్కి కొన్ని స్టేజ్లో ఇప్పుడు నేను రెగ్యులర్గా చూసే కేసులే కదా, 2-3 కేసులు వాళ్ళు కోమాలు ఎక్కువైన వాళ్ళు ఉన్నారు స్పాండిలైటిస్తో. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, డిస్క్ కంప్రెషన్ అయిపోవడం వల్ల సడన్గా సప్లై కట్ అయిపోయి అసలు మన పేషెంట్స్ 2-3 కోమాలు ఎక్కువ వెళ్ళారు తెలియకుండానే. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల, సరైన నెగ్లిజెన్స్, సరైన ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, మెడ నొప్పే కదా అని నెగ్లెక్ట్ చేయడం వల్ల చివరికి అది కాంప్లికేట్ అయిపోయిన తర్వాత, ప్రోగ్రెస్ అయిన తర్వాత ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంత ప్రోగ్రెస్ అయిన తర్వాత వరకు మనం తీసుకోకూడదు కేసుని ఎప్పుడు కూడా. డిస్క్ కంప్రెషన్, డిస్క్ బల్జ్ అవుతా ఉందంటే ఒక ఎంఆర్ఐ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది ఎక్కడ బల్జ్ అవుతా ఉంది అనేది. ఎక్స్రేలో కూడా మీకు డిస్క్ స్పేస్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఏదైనా సరే మీకు నొప్పి వస్తూ ఉంది, తిమ్మిరిగా ఉంది, మెడ దగ్గర స్టిఫ్నెస్ ఉంది, మూమెంట్ కొంచెం కష్టంగా ఉంది, గ్రిప్ కొంచెం తగ్గుతూ ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా స్పాండిలైటిస్ కావచ్చు. హోమియోపతిలో దీన్ని క్యూర్ చేసే విధానాలు ఏమైనా ఉన్నాయా? మీకు హోమియోపతి దీనికి చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది, చాలా ఎఫెక్టివ్ డ్రగ్స్. ఎందుకంటే నేను థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూశాను కాబట్టి నా ప్రాక్టీస్లో స్పాండిలైటిస్ సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది. అంటే మీకు ఇక్కడ ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది హోమియోపతిలో చాలామంది ఏమనుకుంటారు, పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతిలో ఏం చేస్తారులే, అలోపతిలో ఉన్నంత పెయిన్ మేనేజ్మెంట్ హోమియోపతిలో లేదు కదా అనే ఆలోచన చాలామందికి ఉంటుంది. అందువల్ల మీకు పెయిన్ దగ్గరికి వచ్చినప్పుడు హోమియోపతి కూడా చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే నేను చూసిన కేసు వాడు మందు వేసిన ఒక 1 అవర్లోనే పేషెంట్ రిలీఫ్లోకి వెళ్ళిపోతాడు. నొప్పి చాలా తగ్గింది సార్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు మీకు. అందువల్ల మీకు స్పాండిలైటిస్ ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఐ కానీ మనం తీసుకుంటే అది డిస్క్ బల్జ్ ఎక్కువ ఉంది, డిస్క్ కంప్రెషన్ ఉందా, డిస్క్ స్పేస్లో ప్రాబ్లం ఉందా, ప్రొట్రూజన్ ఉందా అని కూడా గుర్తుపట్టచ్చు. డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని హోమియోపతి డాక్టర్ డయాగ్నోస్ అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. సో వస్తే రిపోర్ట్స్తో రావాలి. రిపోర్ట్ ఉంటే మీకు దాని ప్రోగ్నోసిస్ తెలుస్తుంది, దాని ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఏంటో తెలుసుకుంటుంది. దాని రూట్సే కాదు, దానికి మనం ప్రికాషన్స్ చెప్పే ఛాన్స్ ఉంటుంది పేషెంట్కి. బ్లైండ్గా హోమియోపతి దగ్గరికి వెళ్ళిపోయాము, ఏదో ఆయన చేయి పట్టుకొని మెడ పట్టుకొని చెప్పేస్తాడు స్పాండిలైటిస్ అని చెప్తే తప్పది ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు ఒక ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉండాలి తప్ప ఏదో హోమియోపతికి వెళ్ళాము మాకు ఏ రిపోర్ట్స్ వద్దనుకుని కొందరు పేషెంట్స్ ఇప్పటికీ ఉన్నారట. అంటే మెజారిటీ పేషెంట్స్ రిపోర్ట్స్తోనే వస్తారు మన దగ్గరికి అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలోపతికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఐలు తీసుకున్న తర్వాత మన దగ్గరికి వస్తారు, వాళ్ళు సర్జరీ చెప్పారు అప్పుడే వస్తుంటారు మన దగ్గరికి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ తీసుకొచ్చేస్తారు, బండిల్ తీసుకొస్తారు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఎంఆర్ఐ వల్ల కూడా మనకి ఏమవుతుంది, ఆ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటుంది, ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అవుతాయని చెప్పచ్చు. దానివల్ల ట్రీట్మెంట్ పార్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఫిజియోథెరపీ ఏమైనా అడ్వైజ్ చేయాలా, ప్రికాషన్స్ తీసుకోవాలా, ట్రీట్మెంట్ పార్ట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటో తెలిసిపోతుంది. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీకు స్పాండిలైటిస్ అని ఒకసారి సస్పెక్ట్ చేసి డయాగ్నోస్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మంచి కమాండబుల్ డాక్టర్ దీన్ని మాత్రం కలవాలి ఏ పేషెంట్ అయినా కూడా.
సెకండ్ ఒపీనియన్ కోసం హోమియో డాక్టర్ని కలిస్తే కన్నా సర్జరీకి పోయే ఛాన్స్ లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ఎవిటబుల్ అనుకోండి, అది ఎవరు ఏం చేయలేడు. కానీ మెజారిటీ నేను చూసిన కేసులో 90% ఆఫ్ కేసులని సర్జరీ చెప్పిన తర్వాత వచ్చారు నా దగ్గరికి. వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, పెద్ద బాధపడట్లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, హోమియోపతి పని చేస్తూ ఉంది. ఇట్ వాస్ అనమాట. అంటే హోమియోపతి సిస్టమ్ పైన డిపెండ్ అయితే, ఒక మంచి డాక్టర్ పైన డిపెండ్ అయితే తప్పనిసరిగా పరిష్కారం ఉంటుంది, సర్జరీ లేకుండా. సో స్పాండిలైటిస్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కోమాలో వెళ్ళే ఛాన్స్ ఉందని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. సో నెగ్లెక్ట్ చేయకండి. డాక్టర్ గారు, ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే హోమియోపతి త్రూ ఏమైనా క్యూర్ ఉంటుందా అని చాలామందికి ఒక క్వశ్చన్. దానికి మీరు ఏం చెప్తారు? అది క్యూర్ కంటే కూడా హోమియోపతి క్యూర్ అనేసరికి ఏమవుతుంది మీకంటే, సరైన డాక్టర్ని ఎంచుకోకపోతే క్యూర్ దొరకదు. హోమియోపతి ఉండే డ్రాబ్యాక్ అది. సరైన డాక్టర్ని ఎంచుకోరు ఎవరు కూడా. హోమియోపతి వాడమన్నారు కదా, పక్కన ఏదో టెంపుల్లో ఇచ్చారు, పక్కన ఎవరు ఆర్ఎంపీ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, వాడేస్తుంటారు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని, ఒక కమాండబుల్ డాక్టర్ని, క్లినికల్ ఎక్స్పోజ్డ్ ఉండాలి డాక్టర్కు. అంటే క్లినికల్గా ఎక్స్పోజ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు వేల కేసులు మనం చూసినప్పుడు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది మీ ప్రాబ్లం ఏంటి అనేది. అలాంటి గ్రిప్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పరిష్కారం దొరుకుతుంది. అది తప్పు. అంటే మీకు సరైన డాక్టర్ మీరు ఎంచుకోకపోతే, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ మెడిసిన్ ఇంపార్టెంట్, సరైన డైట్ ఉండాలి. ఈ మూడు కలిస్తే కనుక హోమియోపతి రాంబాణం లాగా పనిచేస్తుంది. అందువల్ల నేను పేషెంట్స్ కూడా ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా కూడా ఒక మంచి డాక్టర్ కోసం వెళ్ళాలి తప్పనిసరిగా. అంతేగాని మేము ఎక్కడో ఉన్నాము, అమీర్పేటలో ఉండేవాడు కుకుడుపల్లికి రాలేడు, కానీ ఈ అమలాపురము, అనంతపురం, తిరుపతి ఉన్నవాడు వచ్చేస్తాడు, అమెరికాలో ఉన్నవాడు కూడా వస్తాడు. అమీర్పేట వాడు రాలేడు, ఎందుకంటే అమీర్పేట నుంచి కుకుడుపల్లి దూరం అనిపిస్తుంది వాళ్ళకి. మరి ఎక్కడో అమలాపురం, కాకినాడ ఉండేవాడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు పొద్దున్న రైలు వేసుకుని. అంటే దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ కాదు, పేషెంట్కి తెలియదు అంతే. ఒక మంచి డాక్టర్ని వెతుక్కోవాలనేది వాళ్ళకి తెలియాలి. అక్కడ ఒక చిన్న వస్తువు కోసం మనం 10 షాపులు తిరుగుతాం, చిన్న టీవీ కోసం ఓ 1000 రూపాయలు తగ్గుతుందేమో. అలాంటి మీ హెల్త్ కోసం ఒక డాక్టర్ కోసం మీరు ఎంత దూరమైనా రావాలి అంటారు. అదే అప్పుడే వాళ్ళకి ఫలితం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మాతో టైం స్పెండ్ చేసి చాలా విషయాలు మాకు చెప్పినందుకు. సో ఇది చూసారు కదా, ఒక మంచి డాక్టర్ని ఎంచుకొని మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో మీరు కనుక డాక్టర్ మధు వారణాసి గారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ని కాంటాక్ట్ అవ్వండి, నంబర్ని కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ని కలవచ్చు.